నాకు 10వ తరగతిలా మస్తు తక్కువ మార్కులు వచ్చినాయి ఉళ్ళ. మా దోస్తులైతే గదే ముచ్చట పెట్టుకొని ఊరికే ఎక్కిరిస్తుంటారు. అదే ఇట్లాంటి ఒక పరీక్ష సెంటర్ గప్పట్లు ఉంటేనా జిల్లా ఫస్ట్ వచ్చేదాన్ని, నా తడాకేందో చుట్టాలలో చూపించేదాన్ని. అట్లా అనిపిస్తున్నదిలా ఈ పరీక్ష సెంటర్ ని చూస్తే. మీరు సూత గిట్లనే అనుకుంటారు. ఓసారి చూసిండ్రంటే ఆలస్యం దేనికి మరి, మీరు సూత చూడుండ్రి. ఆగో ఒక్కసారి అందరినీ గెట్ల చూసి అందరు ఏదో హై జంప్ పోటీలకు పోతానికి ప్రాక్టీస్ చేస్తున్నారేమో అనుకోకూర్రి. కదా హై జంప్ ప్రాక్టీస్ కాదు, లాంగ్ జంప్ కాదు. ముచ్చటేందంటే ఇది హర్యానా రాష్ట్రంలో బోర్డు పరీక్షల్లో జరిగిన ఈ చిత్రం. ఇది చూస్తున్నారా ఎట్లా గోడలు దుంకుతున్నారో. అదేదో సినిమాలో వెంకటేశ్వర సారికి వాళ్ళ నాయన సిటీలు అందించినట్టే కొడుతుంది కదా. అవునోలా అచ్చు గట్లనే జరిగిందట. ఈ ముచ్చట హర్యానా రాష్ట్రంలో పరీక్షలు జరుగుతుంటిగో ఇట్లా పరీక్షలు రాసే పోరగాళ్ళ చుట్టాలు అమ్మ నాయనలు అందరు కలిసి ఇట్లా గోడలు దుంకి వాళ్ళకి సిటీలు అందించారంట. గేంతకి ముచ్చట కాస్త బయటపడి ఫుల్ వైరల్ అయింది. ఇదే సందు అదే సందు అనుకుని అవతల ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లు బీజేపీ పార్టీ సర్కార్లో చదువు కాస్త గిట్లా గోడలెక్కి దుంకుతున్నదని సెటర్లు వేస్తున్నారు. అంతే కదా మరి. అవి పరీక్షలు అనుకున్నారా లేకపోతే గోడలు దుంకే పోటీల్లో ఏమైనా పెట్టిర్రు అనుకున్నారా? ఊర్లకు చదువు రాకపోతే ఏదైనా ట్యూషన్ కు పంపించాలి గానీ ఓలే గోడలు దుంకి మరీ సిటీలు అందించడేందోళ్ళ.